హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, మన ఛానల్లో ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ ఏమో డైలీ మార్నింగ్ 9 AM వస్తుంది. మరి మేనత్త కూతురు సిరీస్ ఏమో డైలీ ఈవినింగ్ 6 PM వస్తుంది. ఎప్పటికీ ఇలాగే వస్తుంది దోస్తులు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే వీడియోస్ లేట్గా వస్తాయి. అది కూడా నేను మెన్షన్ చేస్తాను పోస్ట్లో. మీరు వీడియోస్ ఇంకా రావట్లేదని ఎప్పుడు కంగారు పడకండి దోస్తులు. ఎప్పుడైనా లేట్ అయినా ఆ రోజు వీడియో పెట్టకపోయినా నేను పోస్ట్లో మెన్షన్ చేస్తాను. పోస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు. ఇంకా ఇల్లరికపు ఆడబిడ్డ ఇలాంటి కామెడీ సిరీస్ ఎప్పుడైనా నాకు టైం ఎక్స్ట్రా దొరికితే మాత్రమే చేస్తాను దోస్తులు. అది మధ్యాహ్నం పెట్టడానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా దోస్తులు, హెల్త్ అస్సలు బాగుండట్లేదని. అందుకే ఇల్లరికపు ఆడబిడ్డ పెట్టట్లేదు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మరి దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 73తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 73లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరి దోస్తులు, ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే లైక్స్ మంచిగా రావాలి దోస్తులు. లేకపోతే సిరీస్ మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే దోస్తులు, మీ సపోర్ట్ మాకు లేకపోతే మేము పెట్టిన శ్రమ అంతా వృధా అవుతుంది దోస్తులు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నావు రైడియట్? శృతి, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? ఓకే శృతి, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకోసారి నేను నిన్ను డిస్టర్బ్ చేయను. అసలు ఇంటికే రాను. బాయ్, గుడ్ బై శృతి. ఐ లవ్ యూ. రిదా, ఏంటి? నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు ఊరికే నన్ను ఎందుకు పిలుస్తున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నిసార్లు రిదా అన్నావో తెలుసా? నువ్వు నా పేరు పలికిన ప్రతిసారి చచ్చిపోతున్నాను ఇక్కడ. ప్రేమిస్తున్నానన్నా ఈ మాత్రం తట్టుకోలేవా? దేన్నైనా తట్టుకుంటాను. నువ్వు నా మీద ప్రేమ లేదని నటిస్తున్నావు చూడు, దాన్ని తప్ప. ముద్దు పెట్టేసి వెళ్ళిపోతావా? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? నువ్వే ఇచ్చావు. నేనెందుకు ఇస్తాను నీకు? ముద్దు పెట్టి అలా వెళ్తానంటే నేను ఊరుకుంటానా? ఏం చేయమంటావు? నా ముద్దు నాకు తిరిగి ఇచ్చేసేయ్. వాట్? శృతి, యు రియల్లీ లవ్ మీ? నీకు నా గురించి ఏం తెలుసురా? ఐ లవ్ యూ, అంతే. నాకంతే తెలుసు. నేను ఇంకొకరిని లవ్ చేశాను. ఇప్పుడు నీ మనసులో ఎవరున్నారు చెప్పు. నేను చెప్పను. నేను చెప్పనా? నీ కళ్ళ ముందు ఎవరున్నారు? నీ మనసులో కూడా వాళ్ళే ఉన్నారు కదూ. నీ పాస్ట్ గురించి నాకు అవసరం లేదని చెప్తున్నానుగా. లేదు రితు, నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? నేను రాజుని ప్రేమించాను. ఆ అన్నయ్య నీకు కరెక్ట్ కాదు. నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను. నీకు కావాల్సినంత ప్రేమ నా దగ్గర ఉంది. అది కాదు రితు. చెప్పు. నీ లవ్ స్టోరీ చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి బావంటేనే ఇష్టం. బావని లవ్ చేశాను. బావకి ప్రపోజ్ కూడా చేశాను. కానీ బావ ఇంకెవరినో లవ్ చేస్తున్నాడంట. ఎవరో మౌనిక అని చెప్పాడు. అంటే స్వాతి పేరు మౌనిక? కాదు, మౌనిక అంటే ఇంకెవరో తన కాలేజ్ మేట్ అంట. చూసావా, అన్నయ్య ఇంకెవరినో లవ్ చేశాడు. కానీ ఇప్పుడు అన్నయ్యకి వదిన అంటే ఎంత ప్రేమ. వదినని ఎంత ఇష్టపడుతున్నాడో నాకు నమ్మకం ఉంది. నువ్వు నన్ను అంతే ఇష్టపడతావని. నేను చెప్పేది వింటావా వినవా? నీకు ఇష్టం వచ్చింది చెప్పు, కానీ ఎట్ ద ఎండ్ నాకు ఐ లవ్ యూ చెప్పాలి. లేకపోతే నేను వినను. లేదు. సరే చెప్పు. చాలా హర్ట్ అయ్యాను బావ నన్ను రిజెక్ట్ చేసేసరికి. అన్నయ్య నిన్ను రిజెక్ట్ చేస్తే ఎంత బాధపడ్డావు? నీకు అర్థం అవ్వట్లేదా? నువ్వు రిజెక్ట్ చేస్తే నేనేలా ఉంటాను? ఆ బాధలో ఉండగానే ఒకడు నా కాలేజ్ మేట్ నాకు ప్రపోజ్ చేశాడు.
నేను మాత్రం నువ్వు రిజెక్ట్ చేస్తే చచ్చిపోతాను, కానీ ఇంకెవరికి దగ్గర అవ్వను. అంటే నాకు నువ్వు కావాలని చెప్తున్నాను. వాడిది అసలు ప్రేమే కాదని మధ్యలో తెలిసింది. వాడిని పెళ్లి చేసుకుంటానని కూడా పోయాను. వాడు ఎలాంటి వాడో తెలిసాక వాడిని విడిచిపెట్టి వచ్చేసాను. థ్యాంక్ గాడ్, నా కోసమే ఇదంతా జరిగింది. ఇక్కడ బావని చూస్తే ఎంత కోపము. ఎందుకు? మౌనిక అని చెప్పాడు. ఆ స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే నన్ను చేసుకుంటే అయిపోయేదిగా. మౌనికని తప్ప ఇంకెవరిని చేసుకోడనుకున్నాను. నేను మాత్రం నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనే. సో ఇప్పుడు అన్నయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నువ్వు అందులోకి వెళ్ళలేవు. ఇక్కడ నా గుండె నీకోసమే తప్పిస్తోందే. రావచ్చు కదా. కోపంతో బావని ముద్దు పెట్టుకున్నాను. ఓసే రాక్షసి, కళ్ళిపోతాయే. అన్నయ్యకి పెళ్ళయింది, నీకు అసలు సిగ్గే లేదు. నాకు ఇవ్వమంటే బెట్టు చేస్తున్నావు. అన్నయ్యకి అలా ఎలా ఇస్తావు? ముద్దు పెట్టుకుందామని అలా వెళ్ళానో లేదో నన్ను నెట్టేసి కింద పడేశాడు. చెంప పగల కొడితే అయిపోయేది. అన్నయ్య నీకు కరెక్ట్ కాదు. నీ కోసం పుట్టింది నేను. సిగ్గులేదా? ఇంకొకరిని ముద్దు పెట్టుకున్నానన్నాను. అసలు అది ముద్దే కాదు. ముద్దంటే ఏంటో తెలుసా? ఏంటి? చూపించనా? నీ పాస్ట్ గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు శృతి. ఐ లవ్ యూ రిదా. ఏంటి? కమ్ అగైన్, మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రిదా. లవ్ యూ సో మచ్. నన్నుగా యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇక మీదట నేను నీ సొంతం. లవ్ యూ టు శృతి. అక్క నేను శృతిని. ఏంటి శృతి, నేను నిన్ను అక్క అని పిలవనా, స్వాతి అని పిలవనా? నీ ఇష్టం. నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు. అక్క, నాకు కాఫీ కలపడం నేర్పిస్తావా? లక్ష్మిని అడుగు, చేసిస్తుంది. లేదక్క, నాకు నేర్పించు ప్లీజ్. నువ్వు కాఫీ బాగా పెడతావంట, అత్త చెప్పింది. అలాగే, నేర్పిస్తాను. నీ కాఫీ అంటే ఇష్టమా? నా కోసం కాదక్క. మరి? అరే, సిగ్గుపడుతున్నావా? అత్తయ్య కోసమా? లేదక్క, నాకు అర్థమైంది శృతి. పద, నేర్పిస్తాను. కానీ ఎవరి కోసమో చెప్తేనే. చెప్తాను రా అక్క. రిధవ్ కోసమా? అవునా? శృతి, రిధవ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? అవునక్క. 2 రోజులవుతోంది అతను వచ్చి. కొంచెం ఆలోచించి టైం తీసుకో. రిధవ్కి నా గురించి మొత్తం చెప్పేశాను. నన్నుగా ఇష్టపడుతున్నాడక్క. మీ ఇద్దరిది చాలా మంచి జోడి. ఎవరి ముందు ప్రపోజ్ చేశారు? రిధవ్. అతని ప్రేమ సరైనదే అంటావా? నిన్నుగా ప్రేమించేవాడే నీవాడవుతాడు. మనం ప్రేమించడం కన్నా మనల్ని ప్రేమించేవాడు దొరికితేనే మనం జీవితంలో సంతోషంగా ఉండగలం. అలా దొరకడం మన అదృష్టం. కంగ్రాట్స్ శృతి. తనకి ఇష్టమైన కాఫీ నేర్చుకుంటున్నావంటే తన రుచులని అభిరుచులని నువ్వు ప్రేమిస్తున్నావు. పద, కాఫీ కలపడం నేర్పిస్తాను. అక్క, థ్యాంక్స్ అక్క. దేనికి? నువ్వే మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. నాకు రిధవ్ ఎవరో, వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలీదు. అత్తని, మా అమ్మ నాన్నని నువ్వే ఒప్పించాలక్క. భయపడకు శృతి, నేనున్నా నీకు. బావ కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నేను అతని గురించి అన్నీ తెలుసుకుంటాను. ఓకేనా? శృతి, ఏం చేస్తున్నావు? నన్ను క్షమించక్క. నేను కొన్ని తప్పులు చేశాను కదక్క, నన్ను క్షమిస్తావా? నువ్వు తెలిసి తెలియక చేశావు. ఆ తప్పు తప్పని తెలుసుకున్నావు. లే శృతి, క్షమించానని చెప్పక్క. క్షమిస్తున్నానులే. బావకి కూడా సారీ చెప్పు. అలాగే. శృతి, నువ్వు నన్ను అక్క అని పిలుస్తున్నావు. నాకు ఎవరు అక్క చెల్లెళ్ళు లేరు. నువ్వే నా చెల్లివి. నాకు ఎవరు లేరక్క. నువ్వే నా అక్కవి. ఏది కావాలన్నా నీ అక్కని అడుగు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పటికీ ఇలాగే ఉందాం. అక్క చెల్లెళ్ళలా. అంత ఈజీగా ఎలా క్షమించేశావక్క? అక్క అని పిలుస్తున్నావు కదా, అక్క చెల్లిని క్షమించలేదా? లే,
ఇంత ఈజీ అక్క కాఫీ పెట్టడం. అంతే, ఇదే ప్రాసెస్లో కోల్డ్ కాఫీ కూడా చేయొచ్చు. చాలా బాగుందక్క. నెక్స్ట్ టైం నీ హీరోకి చేసి చూపించు, ఫ్లాట్ అవుతాడు. ఫస్ట్ టైమే ఇంత చక్కగా నేర్చుకున్నావు, ఎంత బాగుందో. థ్యాంక్స్ అక్క. నిజంగా బాగుందా? నీకెలా అనిపించింది? చాలా బాగుంది. ప్రేమతో చేస్తే ఏదైనా బాగుంటుంది, ప్రేమతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నీరిదా చూడు, నీ మీద ప్రేమతో అమృతం తాగినట్టు తాగుతాడు. అబ్బో, ఇద్దరు మేనకోడళ్ళు కిచెన్లో ఏం చేస్తున్నారమ్మా? లక్ష్మి, కొంచెం ముందొచ్చుంటే మంచి కాఫీ తాగేదానివి. కొంపదీసి ఆ శృతమ్మ వేసిందా ఏంది? వామ్మో, తప్పించుకున్నా. ఈ పని మనిషికి పొగరు ఎక్కువ. అదేం లేదు శృతి, తను చాలా మంచిది. లక్ష్మి, ఏంటా మాటలు? సారీ చెప్పు. సారీ అమ్మా, ఈమె ఎప్పుడు కిచెన్లోకి రాదు, ఈసారి కొత్తగా వచ్చిందేంటి? చూడక్క ఎలా మాట్లాడుతుందో. లక్ష్మి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తనని ఇంకోసారి ఏమీ అనొద్దు, వింటున్నావా? ఆ అమ్మ నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతుందమ్మా, అందుకే నాకు అమ్మ అంటే నచ్చది. ఇప్పటి నుంచి నిన్ను తిట్టదులే. అయినా తప్పు చేస్తే ఎవరైనా తిడతారు, తిడితే పడవా? నేనేం తప్పు చేశానో అడగండి అమ్మా, ఊరికేనే తిడుతుంది నన్ను. దీంతో మనకి మాటలేంటక్క, పద వెళ్దాం. ఎందుకే అలా మాట్లాడతావు? నువ్వు ముందు మంచిగా మాట్లాడితే అందరు నీతోటి మంచిగా మాట్లాడతారు. ఇది తెలియదమ్మా ఆమె గురించి. సరే, నీ ఇష్టం, కానీ నోరుని కంట్రోల్లో పెట్టుకో. అలా ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది మాట్లాడొద్దు, తర్వాత నీకే నష్టం, గుర్తుపెట్టుకో. ఉమ్. ఈ స్వాతమ్మ ఎంత మంచిది, ఆమె అస్సలు మంచిది కాదు. నన్ను ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటుంది, ఏమన్నా అంటే తీసేయించుతా అంటది. గుడ్ మార్నింగ్ అత్త. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగే. రాత్రి లేట్ అయిందా అత్తయ్య? నిద్ర సరిపోలేనట్టుంది. ఒకటైంది వచ్చేసరికి తలకాయ బాగా నొచ్చి పడైతుంది. లక్ష్మికి సాయి తెమ్మని చెప్పిన ఇంకా అత్తలేదు అది. తలనొచ్చుడేంది అత్త? ఏందాయినావు రాత్రి? ఏంటి శృతి అలా అడుగుతుంది? అత్తయ్య నిజంగానే తాగుతుందా? ఏ కిట్టి పార్టీలు ఏం తాగుతారో తెలియదానే నీకు? గరేదా అయినా అవసరమా అత్త నీకు కిట్టి పార్టీలు ఈ ఏజ్లో? ఏ ట్రెండ్ని ఫాలో కావన్నీ నువ్వు ఫాలో కావా? ఎప్పుడు టేస్ట్ కూడా చూడలేవా? ట్రెండ్ మనకు మంచిదైతేనే ఫాలో అవ్వాలి. వామ్మో, అత్తయ్య డ్రింక్ కూడా చేస్తుందా? అత్తయ్య పోయిందా నెరాజ్ ఆఫీస్కు? ఇంకా వెళ్ళలేదు అత్తయ్య. అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటిదే? నిన్న మన ఇంటికి వచ్చాడు కదా రిధవ్. గా పోరాడు, రిధవ్ పోరాడు. ఎందుకలా మాట్లాడుతున్నావు అత్త? అవే మాటలు? ఏమైందే నీకు? పొద్దుగా లేచిన కాడి నుంచి నన్ను క్లాస్ విక్తాను. రిధవ్ని అంటే కోపం వస్తుంది శృతికి. అయినా అత్త ఎందుకు తిడుతోంది రిధవ్ని? ఆ రిధవ్ ఎవరి బంధువు అత్తయ్య? అంటే మీ తరపు చుట్టాలా లేకపోతే మావయ్య తరపు చుట్టాలా? ఎందుకే మావయ్య తరపు చుట్టాలంటే నీ తరపు చుట్టాలని మంచిగా చూసుకుంటావా అన్ని? అది కాదు అత్తయ్య, నాకు అతను ఎవరో తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను. ఛీ, అది నా తరపుడు కాదు. మరి మావయ్య తరపా? కావచ్చు, ఓడయ్యే మాడు. మన సుట్టపోడని చెప్తాడు మామయ్య. చిన్నప్పటి నుంచి పట్టుకొస్తాడన్ని. అంటే అల్లెవరో తెలియదు నాకు, తండ్రి ఎవరో తెలియదు. వాళ్ళ దేవురు నాకే తెలియదు. ఏందో చెప్పిండు ఊరి పేరు. ఆడే రిధవ్ గాడి చెప్పిండు. ఏమైనా ఫంక్షన్లు అయితే కూడా అన్ని పట్టుకొని వస్తాడు మామయ్య. ఎవరో ముసలోళ్ళు వస్తారు అంతోటి. వాళ్ళతోటి నేను ఎప్పుడు మాట్లాడలే, అల్లేవాలో ఏమో. నా స్టేటస్కు తగ్గట్టోళ్ళతోటే మాట్లాడతా నేను, అట్టోళ్ళతోటి మాట్లాడా. నీకెవరో తెలీదు అయినా ఇంటికి వస్తున్నాడా? చెప్పినగానే మీ మామగాడు ఇచ్చిన సనువు అని చిన్నప్పటి సంది పట్టుకొస్తాడు. ఆయనకి అలవాటైంది మంచిగా. వీడికి వచ్చి మంచిగా దొబ్బి తినిపోతాడు. అన్నయ్య అన్నయ్య అని రాజుగాని నాకుతాడు, ఇటు మామని పడతాడు. ఇక మామనైతే ఆడు వచ్చినప్పుడల్లా అన్ని రకాలు చేయించుతాడు. ఆడేందో పెద్ద పుడింగ్ ఆఫీసర్ గాడని ఆయనకి మంచిగా అలవాటైంది. వస్తాడు, దొబ్బి తింటాడు, పోతాడు. వాళ్ళు పూర అత్త ఏం పాడో. పూరు కాకపోతే రిచ్ అవుతాడాడు. బాగా చదువుకొని చిన్న వయసులోనే ఉద్యోగం సాధించాడంట. ఆడా? అవు, ఆడు చెప్పిండే ఆడే చెప్పుకుంటాడా? లేదత్తయ్య, ఈయనే చెప్పాడు. ఈయనకి బాగా ఆడంటే ఆ పోరడు అన్నయ్య అన్నయ్య అంటాడు. కథం వీడు కూడా తమ్ముడు తమ్ముడు అని పడతాడు.
ఆ నీళ్ళు పెద్ద సత్రం లెక్క అయిందే. ఆ కార్తిక్ గాడు కూడా గట్లే దోస్తు దోస్తు అని అంతా నాకి పెడతాడు. ఏంటత్తా నువ్వు నా రిదో గురించి అలా మాట్లాడుతున్నావు? వాడు పూరైతే ఏంటి, నాకు చాలా ఆస్తులున్నాయి. వాడు కోటీశ్వరుడే. వాడిని ఏమైనా అంటే నేను ఊరుకోను. మన కంపెనీలో ఉద్యోగం ఇస్తా అన్నాడు రాజుగాడు. అస్సలు చెయ్య అన్నాడు. స్టైలు అది నా రిదో అంటే. ఆడ బాగానే ఇస్తాడటానికి జీతం లచ్చలు లచ్చలు. ఊరడు ఏందో అనుకున్నా కానీ ఆడ కూడా అమెరికాలో చదివచ్చిండు. మరి పూరంటారేంటి అత్తయ్య? ఓన్కి తెలుసు, మీ మామనే పెట్టిండు కావచ్చు పైస అంతా. నా రిదో నాలో అనకొత్తా. ఆడ అత్తయ్య ఇంకోసారి రాకని చెప్పే స్వాతి. నేనేలా చెప్తాను అత్తయ్య? చెప్పు, నేను ఇంటి కోడల్ని నా ఇంట్లో అడుగు పెట్టకని చెప్పు. అమ్మో, ఈయన తిడతారు నన్ను. ఆడు తిడితే తిడతాడు, ఏమవుతుంది పడు. ఎందుకు పడాలి? అక్కెందుకు అనాలి? ఎందుకు పడాలి? నేను చెప్తే ఓడే మీ మామ నన్ను తిడతాడు. నిన్ను మామ ఎట్లా తిడతాడో స్వాతి అక్కను రాజుబావ కూడా అలాగే తిడతాడు. అడు వచ్చినప్పటి నుంచి చూస్తాను ఈయనే ఉంటాంటాడు. అడు నిన్నే బాగా చూస్తాండే శృతి. నువ్వు అస్సలన్ని చూడకు, మాట్లాడకంతోటి. ఆడేదో ఎత్తాండు, నాకు అర్థమైతాంది. నీకు పైసలు బాగున్నాయని తెలిసిందో ఏమో, నీకు లైన్ ఇద్దామని చూస్తాండు. ఈ పైసల గోలేందత్తా మధ్యలో? పైసల గోలేందంటావేందే? మేమెంత రిచ్చు ఇది తెలదా? మా అంత కాకపోయినా మీరు కూడా రిచ్చే. ఆడ పూరోళ్ళు గట్లనే ఆకాశంలకు నిచ్చెనలు ఎత్తారు. నువ్వు ఆయనతో సంధించినవనుకో మంచిగా అత్తాడు. నాకు తెలీదత్తా, ఏం మాట్లాడుతున్నావో ఏంటో. ఆ రాణి అని సంగతి చెప్తా. ఆడిప్పటికే 2 రోజులు వచ్చిండు. మళ్ళీ వాళ్ళు వచ్చిండనుకో ఆ నీ కోసమే అత్తాడు అన్నట్టు. నీకేమైనా పిచ్చా అత్త? ఇంతకుముందు ఎప్పుడు రాలేడా? నేనున్నానని వస్తున్నాడంటావు. ఎప్పుడు వస్తాడు కానీ ఆడికి వచ్చిందంటే ఎప్పుడు ఈయనే ఉంటాడు. అన్నయ్య అన్నయ్య అనుకుంటా అని ఆఫీస్కి పోతాడు. కానీ ఆడు ఆఫీస్కి పోతలేడు, ఈయనే ఉంటాడు ఎందుకో. అమ్మా చాయ్. ఇంకో గంటకు లేకపోయినవే ఇడిదే. చెప్పినాక గంటకు తెచ్చిస్తుంది ఏదోటి. ఇంకో కప్పు దేపో, ఈ కప్పు ఇడిదే. గంట టీ తాగద్దమ్మా, ఒక కప్పు చాలు. నీకెందుకే? నాకు ఒక్క కప్పు సరిపోదు, 2 కప్పులు కావాలి. అసలే తలకే మస్తు నొత్తంది. తేపో. మళ్ళీ సాయంత్రం తాగుతావు కదమ్మా, గంత పెద్ద కప్పుల టీ తాగుతారు ఎవడన్నా? ఏయ్, ఏంటి నువ్వు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ ఇల్లు అత్తది, అర్థమవుతుందా? ఇంట్లో ఉండాలని ఉందా లేదా? మా అత్త ఏది చెప్పినా 1కి 2 అంటావు. వెళ్ళి ఇంకో కప్పు టీ తీసుకొనిరా. అందరు నా మీదనే పడతారు. దీనికి కొవ్వు బాగా ఎక్కింది. అయినా నువ్వేంటి అత్త, 2 కప్పుల టీ తాగుతారు ఎవరైనా? పాలు తాగమని చెప్పానుగా, ప్రోటీన్ పౌడర్ వేసుకొని. ఏగ ప్రోటీన్ పౌడర్ తాగితే పిత్తులు బాగా వస్తానే. ఛీ. స్వాతి, వస్తున్నానండి. చూసినావాని సాతి సాతి అని ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు దాన్ని. ఎట్లున్నారు చూసినావా వాళ్ళిద్దరు? భార్య భర్తలు అంటే ఇంకెట్లుంటారు అత్త? మమ్మీ అని పిలవచ్చు కదా, సాతి సాతి అని పిలుస్తాండు చూడు. మమ్మీ అని ఎందుకు పిలుస్తాడు? చిన్నప్పుడు ఎప్పుడైనా గోరుముద్దలు పెట్టావా బావకి? నువ్వు కూడా గట్లా అంటావేందే? నాకు తెలియదా నువ్వు బావని ఎట్లా చూసుకున్నావు? ఎప్పుడు గిట్లనే కిట్టి పార్టీలు అనుకుంటూ తిరిగేదానివి. నేను పెట్టకపోతే నువ్వు పెట్టినావా అనే బావకు? టేక్ కేరర్ ఉండే, ఆమెనే చూసుకుంటుండే. ఎవరు గజ్జయ్యమ్మనా? దాని బొంద చూసుకున్నది. ఏం చూసుకున్నది అది? కన్న తల్లి లెక్క చూసుకున్నది. నేను వచ్చినప్పుడు నన్ను కూడా బాగా చూసుకునేది. అదన్నీ యాక్షన్లో చేస్తుంది, నిజం కాదు అదంతా. ఏదైతే ఏంటి, భావనైతే చూసుకుందా లేదా? నేను అన్నీ ఎప్పిపోదు, గివి పెట్టు గవి పెట్టు అని అన్ని రెడీగా పెడితే గప్పుడు పెడుతుండే అది. థ్యాంక్స్, ఆ మాత్రం మనం వేసినావు. ఏమైనా లక్ష్మి ఇంకో కప్పు తెస్తానా? తెస్తున్నా అమ్మా. బావా, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావే? నువ్వు స్నానం చేస్తున్నావని వెళ్ళాను బావా. ఇంకాసేపు అయితే ఆఫీస్కి వెళ్తానే. మళ్ళీ నైట్ వరకు నన్ను విడిచిపెట్టి ఉండాలి. రోజు ఇలాగేనా బావా? చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తాడు కదా, అలా ఏడుస్తున్నావు. నేను వెళ్ళానే ఆఫీస్కి. వెళ్ళకు. స్వాతి, నేను ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళకని చెప్తున్నాను కదా, వెళ్ళొద్దు. అలా అనొద్దే. వెళ్ళు బావా, నా బంగారం అనాలి. నేను అనను. నువ్వు అనకపోతే నేను నిజంగానే వెళ్ళను. నా బుజ్జి కదూ, వెళ్ళు బావా. మ్హూ. ఆఫీస్కి వెళ్ళాలి బావా.
నా రాజు కదూ, నా బావ కదూ. నువ్వు అంత ముద్దు ముద్దుగా మాట్లాడితే ఎలా వెళ్ళనే? అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. మొత్తానికి ఆఫీస్కి అయితే వెళ్ళనంటావు. మ్మ్. మ్మ్. మ్మ్.